ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నేను మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఈ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. లూకాసు వార్త 21వ అధ్యాయము 34వ వచనము. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఏక విచారము వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో మనము గమనించినట్లయితే మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలన ఏక విచారము వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేక కామ విలాసములైనను పోకిరి చేష్టలైన లేక కలహమైనను మత్సరమైనను లేక పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 21వ వచనం. దాసుడు ఉండగా పిలువబడితే చింతపడవద్దు, కానీ స్వతంత్రుడొకటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రుడొకట మరీ మంచిది. గళితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. భేదములు మితములు అసూయలు మతస్థులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. మరియు మద్యంతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. నేను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము, నువ్వు ఇలాగ చేసి నిన్నును నీ బోధను వినువారిని రక్షించుకుందువు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి మీ మనసును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి కలవరో యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు దేవుడు కృప విషయమే సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. చివరిగా ఒక మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారి ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఆయన మేము మెలకువగా ఉంటూ ప్రార్థన చేయ శక్తి బలాన్ని మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.